హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటర్స్ అందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు ఈ ఇయర్ అయితే మా ఇంట్లో బోనాలు ఎలా చేసుకున్నాం ఏంటి అనేది చూపిస్తా పదండి ఇక్కడైతే మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి చికెన్ మటన్ తీసుకొచ్చారు ఇంకా అంతకుముందు అయితే మేము బయట మంచిగా ఊడ్చి జల్లి ముగ్గు వేసాము దాంట్లో కలర్స్ కూడా వేసాము నేను కలర్స్ వేస్తుంటే దీనా కూడా వచ్చి నేను వేస్తా అంటుండే సో ఇద్దరం కలిసి వేసేసాము ఇంకా తర్వాత ఫస్ట్ ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను చికెన్ ఇంకా మటన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే మిగతా ఏవైనా పనులు అయ్యే లోపల ఇవి మంచిగా మ్యారినేట్ అవుతాయి అన్నమాట సిటీలో అంటే మనము షాప్కి వెళ్ళి మటన్ చికెన్ తెచ్చుకుంటాం కానీ విలేజెస్లో అయితే మంచిగా అక్కడ యాటనే కట్ చేస్తారు చాలా ఎక్కువ మంది రిలేటివ్స్ని ఇన్వైట్ చేసినప్పుడు అట్లా కట్ చేసుకోవచ్చు అనమాట బట్ ఇప్పుడు ఓన్లీ మనం ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా అది అవసరం లేదనమాట సో అందుకే ఇంకా మా హస్బెండ్కి చెప్పాను ముందుగా ఇవి తీసుకొచ్చి పెడితే నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటా మిగతా పనులన్నీ చేసేస్తాను అని ఫస్ట్ వంట కంప్లీట్ అయిపోతే మనకి సగం పని అయిపోయినట్టే అండి సో అందుకే నేను ఫస్ట్ లేవగానే ఫస్ట్ స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి బయట పనులన్నీ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే బయట మొత్తం అంతా ఊడ్చి కడిగేసి ఇంకా మంచిగా బయట కూడా మొత్తం కడిగి ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసుకున్నామండి ఇంట్లో కూడా ఇల్లు ఊడ్చి తుడిచేసాము ఇంకా పూజ రూమ్ ఆల్రెడీ నేను మొత్తం అంతా ముందు రోజే మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి జస్ట్ పూజ చేయాలి నేను ఇంకా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇక్కడ ఈసారి అయితే మా ఇంటికి వచ్చేవాళ్ళు మా తమ్ముడు ఇంకా మా మరదలు మమ్మీ వాళ్ళకి చెప్పాము కాకపోతే మమ్మీ వాళ్ళు కోదాల్లో ఉంటారు కాబట్టి అక్కడ నుంచి రావడం చాలా లాంగ్ కాబట్టి ఇంకా తమ్ముడు వాళ్ళు వస్తారులే అని చెప్పారు సో అందుకే మా తమ్ముడు మా మరదలు ఇంకా మా అల్లుడు వాళ్ళు వచ్చారు ఇక్కడ నుంచేమో మా హస్బెండ్ సైడు మా అత్తమ్మ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కొడుకు మా చెర్రి వచ్చారు మా టోనీ అయితే ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది కాబట్టి సో ఇంకా తను రాలేదు మా అన్నయ్య ఐ ఆపరేషన్ చేసుకున్నాడు కాబట్టి తను కూడా జర్నీ ఏం చేయలేదు తను కూడా రాలేదు ఇంతవరకే వస్తున్నారు సో తక్కువ మెంబర్స్ అంటే మొత్తం కలిపి ఒక 9 మెంబర్స్ ఉంటారు ఈసారి తక్కువ మెంబర్స్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా వంట అది పని అంతా కంప్లీట్ చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళతో అని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈ ప్రాసెస్ అంతా అవుతుంది మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ నేను స్టవ్ పైన మటనే వేసానండి ఆ తర్వాత ఒక సైడ్ మటన్ ఒక సైడ్ చికెన్ పెట్టాను ఇక్కడైతే చికెన్ కర్రీ అయిపోయింది చికెన్ కర్రీ ఎందుకంటే మేము పూరీలలో ఆ కాంబినేషన్తో తింటాం చికెన్ విత్ పూరీ తింటాం కాబట్టి ఫస్ట్ అది అయిపోయింది అనమాట ఇక్కడ మటన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సాంబార్ కూడా అయిపోయింది అనమాట సో దీని తర్వాత ఇంకా బగారా రైస్ చేద్దామని చెప్పేసి ఒక స్టవ్ ఖాళీ ఉంది సో దానిపైన నేను బగారా రైస్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఒక టిప్ చెప్తాను చూడండి మనం బగారా రైస్ చేసేటప్పుడు ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి బగారా మసాలా మొత్తం వేస్తాం కదా అప్పుడే కసూరి మేతి ఇంకా పుదీనా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్తో పాటు కొంచెం గీ కూడా వేసాను ఇంకా నానబెట్టిన బియ్యాన్ని కూడా కొంచెం లైట్గా అదే ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలి అంటే మరీ ఫ్రై అంటే ఫ్రై కాదు జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక దానికి సరిపడా వాటర్ పోస్తే బగారా రైస్ అసలు చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే అలా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను ఇంకా చాలామంది ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇదే ఫాలో అవుతాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానం చేసి నేను నాన్ వెజ్ ఇది కర్రీస్ ఇంకా వంట మొత్తం అంతా కంప్లీట్ చేసుకుంటాను నేను ఏవైతే వంట చేద్దాం అనుకున్నానో అవన్నీ చేసేసాను ఆ తర్వాత ఇంకొకసారి మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత నేను ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం చేస్తాను అనమాట ఇప్పుడు దేవుడికి మేబీ నాకు తెలిసి ఫస్ట్ అందరు లేవగానే ఆ పూజ ఇదంతా కంప్లీట్ చేసుకుంటారు అనుకుంటాను బట్ కానీ నాకు పూజ అనేది హడావిడిగా కాకుండా ఏదో ఫాస్ట్గా పూజ చేసేసి ఇంకా తర్వాత వంట దగ్గరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు సో అందుకే ఫస్ట్ వంట అంతా కంప్లీట్ అయ్యాక పీస్ఫుల్ మైండ్తో మంచిగా పూజ చేసుకుంటాను నేను సో ఇప్పుడైతే అదే జరుగుతుంది చూస్తాను
ఇక్కడొచ్చేసి మా దీన తల్లి తలస్నానం చేసింది. ఓన్లీ ఇంకా ఏం ట్రెడిషనల్ డ్రెస్ ఏసుకోలేదండి. జస్ట్ ఒక లెగ్గిన్ ఇంకా టీ షర్ట్ ఏసుకుంది. మా అత్తమ్మ ఇక్కడ పూరి కోసం అంతా పూరి పిండి కలిపి తాలుస్తుందనమాట పూరీలు. సో మా దీన నేను హెల్ప్ చేస్తా అని వచ్చి ఇక్కడ కూర్చుంది. నా వంటైతే మొత్తం అయిపోయింది. మా అత్తమ్మ ఏమన్నదంటే, "నువ్వు స్నానం చేసి పూజ చేసుకో, నేను పూరి చేస్తానని" చెప్పింది. సో అందుకే ఇంకా ఆ డ్యూటీ వాళ్ళకి వదిలేసాననమాట. ఇక్కడేమో దీనా చూసారు కదా, హెయిర్ బ్యాండ్ వేసుకోమంటే హెయిర్ డ్రై చేసుకుంటా అని చెప్పేసి అలాగే తిరుగుతుంది. ఎంత అల్లరి చేస్తుందంటే నిజంగా చాలా చాలా అల్లరి చేస్తుందండి. బట్ కానీ అంతే క్యూట్గా మంచిగా. మా దీనాకి మా అత్తమ్మ వచ్చినా లేదంటే మా మమ్మీ వచ్చినా వాళ్ళు ఇద్దరు బలైపోతారనమాట. అన్ని షాపులు తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్కి మార్నింగ్ చాయ్ పెట్టాను, మళ్ళీ చాయ్ కావాలని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి కప్లో పోసుకుంటున్నా. చూసారు కదా, ఇంకా నా పూజ అయితే ఇలా చాలామందికి ఒక డౌట్ అనమాట, అసలు బోనం కుండలో ఏం పెడతారో అని. కింద బోనం కుండలో పెద్ద దాంట్లో ఏం పెడతామంటే దేవుడి కోసం ప్రిపేర్ చేసిన నైవేద్యం పెడతాము. ఆ పైన చిన్న బిందెలాగా ఉంది కదా, దాంట్లోనేమో కొన్ని వాటర్ పోసి దాంట్లో కొంచెం బెల్లం ముక్కలు ఇంకా కొంచెం చింతపండు కొంచెం పెరుగు వేస్తాము. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు రీచ్ అవుతాయి. సో దట్ నా వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా చూడొచ్చు.